దేవతలు యజ్ఞమును విస్తరింపజేసినప్పుడు ప్రజాపతి పురుషనే ఆలంభ్య పశువుగా బంధించినప్పుడు, ప్రజాపతి అనేవాడు సృష్టికర్త, అతడే విశ్వకర్మ, అతడే అగ్ని. ఈయన ఆలంభ్య పశువుగా బంధింపబడ్డాడట, ఇతడు యజ్ఞమయ్యాడట. ఇది విచిత్రమైన పాయింట్ అండి. మీకేమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుందో కొంచెం చేతులు ఎత్తండి. ఏమైనా అర్థమవుతుందా? నిజంగా చెప్పండి, మనలో అన్నమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సరే, ప్రజాపతి ఆలంభ్య పశువుగా బంధించబడటం ఏమిటి? ఆయనతో దేవతలు యజ్ఞం చేయటం ఏమిటి? అసలు ఆయన పశువు అవ్వటం ఏమిటి అనేది ఒక డౌట్ నాకు. దేవతలందరేమో ఆయనకి మొక్కుతున్నారు, ఆయనేమో యజ్ఞ పశువై అందరి కొరకు యజ్ఞమయ్యాడని చెప్పని అందులో ఉంది. సరే, ఇంకొకటి చూద్దాం. ఈ ప్రజాపతి గారికి ఒక పేరు విశ్వకర్మ, మరో పేరు అగ్ని అన్నాను కదా. సరే, ఇప్పుడు అగ్నిని కూడా చూద్దాం. మొదటి నుంచి రా బాబు, చూస్తూ ఉండండి. నేను స్టోరీ చెప్తా తర్వాత, మీరు రిఫరెన్స్ రాసుకోండి అంతే. కొంతమంది వేదాలలో ఉన్న విషయాలు మీకెందుకు, మీ బైబిల్ ఏదో మీరు చెప్పుకోండి, మా వేదాలతో మీకెందుకు అంటే, సృష్టికర్త అయిన దేవుడు అన్యాయస్తుడు కాదు,